60ల 70ల 80ల ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు. ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతపడ్డాయి. కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉన్నాయి. ఆనాడు అవి ఊరు బయట, ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి. వీటిని ఊరు బయటికి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి. వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే, నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది. స్టీలు, సిమెంటు, ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది. ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం, మెట్రో రైలు విస్తరించుకోవడం, ఈ ఇండస్ట్రీస్ను తరలించడం, అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ని మనం ఈరోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాం, క్యూర్ చేయదలుచుకున్నాము. ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది, అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి. పొల్యూషన్ చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు, వాటిని తరలిస్తాం. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం, పదే మనం చర్చ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్ 160 ఉంటాయి. ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్. ఈ ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం. పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. రేపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా, రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, భూసేకరణ కావచ్చు, ఈ పెరీ అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరీ అర్బన్ రీజియన్. రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ, రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ. రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ ఎకానమీని పెంచాలని, మన దగ్గర విత్తనాలు పండించడానికి మంచి భూమి, ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి మంచి భూమి, మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు, కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు. చాలా వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిగా వ్యవసాయం మారుతుంది. సో 3 భాగాలుగా సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్. 3 సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి. అదనంగా ఇప్పుడు 4 ఎయిర్పోర్ట్లను ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చారు. వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నది, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది, రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తున్నది. 10 ఏళ్ళు అయితే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు దొబ్బిండి కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలే. ఇవాళ 4 ఎయిర్పోర్టులకి 2 సంవత్సరాలనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము. తొందరలోనే డిసెంబర్ ఆఖరు లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం, పనులు ప్రారంభించుకోబోతున్నాం. ఇట్లా మనకు పోర్టు లేదు, పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా, మేము కార్ల కంపెనీలు, పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము, మాకు పోర్ట్ ఉంటే మేము షిప్లలో వీటన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు, ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే, తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది. ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి. సో ఇవన్నీ కార్యక్రమాలు, ఈ రోడ్లు కానీ, మెట్రో కానీ, అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం, బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం, జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం.
మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకురు. ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నవాడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు. నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి ఒక్కటికి 100 సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం. ఇచ్చిండ్రా సరే సంతోషం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది. ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాలలో ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. చేయడమే కాదు, చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలలో. మరి ఎవరు చెప్పాలి? ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? మీరే కదా, జిల్లా అధ్యక్షులే కదా. మీరు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు చెప్తారు, జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి, మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులకు చెప్పాలి, గ్రామాధ్యక్షులు ఆ వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి. ఇది మన స్ట్రక్చర్. ఇందులో మీరందరూ కష్టపడి పని చేయాల్సిందే. दीदी मैं एक सुझाव देना चाहता हूँ. ये सब लोग अभी नया जिम्मेदारी लिए 6 महीने इन लोगों को प्रोबेशनरी पीरियड रखो, क्योंकि कौन कैसे काम कर रहा है, कहाँ काम कर रहा है, कौन सी तरीका से ये काम कर रहा है. 6 महीने पूरा सबको हर महीने का रिपोर्ट ले लो. हर महीने का रिपोर्ट लेके 6 महीने के बाद कौन रहना कौन नहीं रहना, जब एक डिसीजन ले लो आप. और AIC secretaries and PCC president has to take a call on review on this. Even AICC ने गुजरात में जो जहाँ से शुरू किया वहाँ पर वो हर हफ्ते रिव्यू करते हैं. और अगर कोई भी जिला अध्यक्ष उसमें, वो आप तो 6 महीने बोल रहे हो, उन्होंने 3 महीने भी वेट नहीं किया. तेलंगाना में थोड़ा 6 महीने हमको करना है, मेरा भी मानना है, मैं आपसे सहमत हूँ. 6 महीने का समय देना. लेकिन एक बात ये भी है, जो आपकी भी मंशा है मेरी भी मंशा है, अगर हम किसी पद पर हैं और वहाँ काम नहीं कर पा रहे हैं तो इसका ये मतलब नहीं कि आपकी ज़रूरत नहीं है पार्टी को. लेकिन इसका मतलब ये है कि आप वो काम अच्छे से नहीं कर पा रहे हैं, आपको कोई और काम मिलेगा. लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे, नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे. तो वो बात सही है. 6 महीने हम सबको ऐसा मानना पड़ेगा कि हमारी परीक्षा है, उसमें हम पास होंगे तो हम 28 में भी पास होंगे. और अगर हम 28 में पास नहीं हुए तो यहाँ बने रहेंगे तो भी क्या फायदा होगा. तो वो दिमाग में रख के